అంటే ఇలాగా నాది అనుమానాలు, సైన్స్ బ్యాక్గ్రౌండ్, డౌట్స్, కోడింగ్ నాకు అర్థమవుతుందా లేదా, ఇలా చాలా దగ్గర 40 minutes 50 minutes చెప్పిన పేషెంట్స్తో అలా జాగ్రత్తగా కూర్చొని ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇలా అంటే ఆయన చెప్పిన సంతోష్ సార్ చెప్పిన దాంట్లో కూడా మీకు జాబ్ ఇలా వచ్చేద్దని ఏం చెప్పలేదు సార్. ఒకటే చెప్పారు సార్ ఫేస్ మీద, నీకు జాబ్ రావాలంటే నువ్వు కష్టపడాలి, నువ్వు కష్టపడడానికి నీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇస్తాం, అన్నీ ప్రొవైడ్ చేస్తాం, నీకు చదవడానికి మంచి సబ్జెక్టు క్లియర్గా చెప్తాం, నీ డౌట్స్ క్లియర్ చేయడానికి మెంటర్ని అసైన్ చేస్తాం, నీకు మాక్ ఇంటర్వ్యూస్ పెడతాం, ఇలా ప్రతిదీ నువ్వు కష్టపడడానికి ఇస్తాం, కానీ నువ్వు కష్టపడడానికి మేము కూడా మా చేతులు ఏం లేదు. ఇలా ఈ మాటలు ఏంటంటే నాకు అయితే ఇక్కడ తప్ప ఇంకెక్కడ నేర్చుకోకూడదు అనిపించింది సార్. ఎందుకంటే ఏదైనా సాధించాలంటే కష్టపడకుండా రాదు సార్. సో అందుకని ఇక్కడ జాయిన్ అవ్వాలని అనుకున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళి హాలిడేస్కి 3 days ఆ సంక్రాంతికి రాగానే జాయిన్ అయిపోయింది సార్. సో అక్కడ స్నేహ కూడా ఇక్కడ యాక్టివిటీస్ గురించి ఏం చెప్పింది? మెంటర్షిప్ ఇస్తారు, అంటే సీనియర్స్ని మెంటర్స్గా అసైన్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే నీకు ఏ డౌట్స్ ఉన్నా నీకు క్లారిఫై చేస్తారు. నోట్స్ రాయడంలో కానీ, ఇట్లా వీడియోస్ ఎలా ఎక్స్ప్లెనేషన్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఒకవేళ కోడ్లో ఏమైనా డౌట్ వచ్చినా మనం టక్మని ఎవరి దగ్గర వెళ్ళాలని భయపడతాం సార్. ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం ఉంటుంది కదా సార్. స్టార్టింగ్లో మెంటర్ అసైన్ చేస్తారు, నీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది నేర్చుకునే దాంట్లో. అలా చాలా చెప్పింది.